Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లోక్సభ ఎలక్షన్స్ అనేది ఉన్నదండి. ఇది వచ్చేసి మనకి మనకి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అండి, పీటీ 365 కరెంట్ అఫైర్స్. సో మరి ఎందుకు లోక్సభ ఎలక్షన్స్ అనేది న్యూస్లో ఉంది తీసుకుంటే 2024 లోక్సభ ఎలక్షన్ వాజ్ రీసెంట్లీ మనకు జరిగింది తెలుసు మనందరికీ. అయితే లోక్సభ ఎలక్షన్ గురించి తీసుకున్నప్పుడు సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ టెరిటోరియల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉందని తీసుకుంటే లోక్సభ ఎలక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద టెరిటోరియల్ రిప్రజెంటేషన్స్ అంతే కదా. మనకి టెరిటోరియల్ రిప్రజెంటేషన్ మళ్ళీ యూటీకి వెళ్ళకండి మీరు. అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మన ఎమ్మెల్యే మన ఏ కాన్స్టిట్యూషన్ కింద వస్తుందని అంటాం. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంతమంది ఉండాలి ఒక ఎమ్మెల్యేకి ఓటేయడానికి, అట్లా దాని నెంబర్ని బట్టి అది డివైడ్ అవుతుంటుంది అన్నట్టుగా. అట్లా ఏ టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. విచ్ ఈచ్ మెంబర్ రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియా, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. అంటే మనం ఏ ఏరియా సరౌండర్ కింద వస్తుంది అనేది చూసుకుంటుంది. తర్వాత సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ ఎలెక్ట్ వన్ రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్ ఉందనుకో, ఇదంతా ఒక కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎవరుంటారండి, ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. తర్వాత వెస్ట్ హైదరాబాద్ వస్తుంది, ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ తీసుకున్నాం, ఆదిలాబాద్ అంతా ఒకరే ఉంటారా, లేదు, ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషన్ డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయిన దాన్ని బట్టి అక్కడ ఒక్కొక్కరు ఉంటారన్న ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక రిప్రజెంటేటివ్ అనే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఒకటే రిప్రజెంటేటివ్ ఉంటారనంటే అక్కడ నెంబర్ ఆఫ్ పార్టీస్ బట్టి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు అన్నట్టుగా. ఓకేనా. తర్వాత మెజారిటీ ఆఫ్ ఓటింగ్ తీసుకుంటే హూ సెక్యూర్డ్ ద మెజారిటీ ఆఫ్ ఓట్స్, ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళనే విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. మరి ఎలక్షన్ డ్యూరేషన్ తీసుకున్నప్పుడు లోక్సభకి ఏ విధంగా ఉందంటే ఇక్కడ నార్మల్ టర్మ్ ఆఫ్ ద లోక్సభ తీసుకుంటే జనరల్ గా అయితే 5 years ఉంటుంది. బట్ ప్రెసిడెంట్ కి అథారిటీ ఉంటుందండి డిజాల్వ్ ద లోక్సభని డిజాల్వ్ చేయడానికి అంతకంటే ముందే. ఓకేనా, 5 years కాకముందే డిజాల్వ్ చేయొచ్చు. అండ్ ద డెసిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్. అయితే ఇక్కడ ఈ డెసిషన్ అనేది మనం కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఉండదు. రిమెంబర్ దిస్. అండ్ దిస్ టర్మ్ ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ బై ద లా పాస్డ్ బై ద పార్లమెంట్. ఒకవేళ ద టర్మ్ కెన్ బి కొన్నిసార్లు ఏమైందంటే 5 years కంటే ఎక్కువ అవ్వచ్చు. ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ, ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకేనా. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే విచ్ పార్ట్ ఎంత అండి ఇది 15 అవుట్లైన్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ద రీసెంట్ 2024 ఎలక్షన్ అని తీసుకుంటే క్రిషియల్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. అందుకే మనకి న్యూస్లో ఉంది. తర్వాత ఆర్టికల్ 329B అనేది కూడా మనకి న్యూస్లో ఉంది. మరి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ రీసెంట్లీ ఇన్వోక్డ్ ద ఆర్టికల్ 329B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ టు లిమిట్ ద జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎలక్ట్రల్ ప్రాసెస్. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్ గా ఇది పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ముందు. ఎందుకు అనంటే జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్సీ అనేది ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎంత వరకు ఉండాలి, దానికి ఒక లిమిట్ ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇన్వాల్వ్ అవ్వద్దు కదా. సో దానికోసం ఇది ఉంది. మరి ఎందుకు ఇదంతా జరిగిందంటే చూడండి, ఫస్ట్ ఈ ఆర్టికల్ 329B అంటే ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 329B స్టేట్ ద నో ఎలక్షన్ టు ద పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ బి క్వశ్చన్డ్ ఆర్ ఛాలెంజ్డ్ ఎక్సెప్ట్ త్రూ అన్ ఎలక్షన్ పిటిషన్ ఫీల్డ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద లా మేడ్ బై ద అప్రోప్రియేట్ లెజిస్లేచర్. ఏదైతే ఎలక్షన్ జరిగినప్పుడు ఓకేనా, స్టేట్ దట్ నో ఎలక్షన్ టు ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఏదైనా కూడా స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ దర్ ఇస్ అ నో క్వశ్చన్, అంటే ఛాలెంజ్ చేయడానికి లేదు, ఎలక్షన్ ఛాలెంజ్ అనేది చేయడానికి ఉండదు. అయితే ఎప్పుడు ఎక్సెప్షన్ కేసు అంటే ఎలక్షన్ పిటిషన్ అనేది ఫీల్డ్ విత్ ద లా మేడ్ బై ద అప్రోప్రియేట్ లెజిస్లేచర్ ద్వారా ఫిల్ అయినది తప్ప ఎవరు పడితే వాళ్ళు దానికి అపోజ్ చేయడానికి ఉండదు అన్నట్టుగా. అయితే దిస్ ఎన్షూర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అఫీషియల్లీ నోటీస్డ్ దట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ ఇంటర్వెన్షన్ బై ద కోర్టు. అంటే ఇక్కడ ఏముంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందులో కోర్టు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. సో మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఇన్ ద ల్యాండ్ మార్క్ కేసు ఎన్పి ఎవరండి ఇక్కడ పొన్నుస్వామి వర్సెస్ రిటైరింగ్ ఆఫీసర్ నమ్మక్కల్ కాన్స్టిట్యున్సీ అండ్ ఓఆర్ఎస్ 1952లో తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ ఏమందనంటే వన్స్ ద ఈసీఐ నోటిఫైడ్ ద ఎలక్షన్ ప్రాసెస్ కోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్. ఒక్కసారి ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని తీసుకున్నప్పుడు నోటిఫై చేసినప్పుడు ఇక్కడ కోర్ట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వద్దు అనేది చెప్పింది అన్నట్టుగా.
ద ఎలక్షన్ ప్రాసెస్ అన్లెస్ ద వ్యాలిడ్ ఎలక్షన్ పిటిషన్. అది ఎప్పుడు వ్యాలిడ్ ఎలక్షన్ పిటిషన్ ఉన్నంత వరకు అది కెనాట్ బి ఇంటర్ఫియర్ అని చెప్తుంది అన్నట్టుగా. అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 తీసుకున్నప్పుడు సెక్షన్ 18 ఆఫ్ ద ఆర్పిఐ యాక్ట్ తీసుకుంటే ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఎలక్షన్ కెన్ ఓన్లీ బి ఛాలెంజ్డ్ తో ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఎలక్షన్ పిటిషన్. ఎప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బి ఛాలెంజ్డ్ త్రూ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే వేయొచ్చు. మరి ఎలక్షన్ పిటిషన్ తీసుకుంటే ఇట్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ద కన్సర్నడ్ స్టేట్. ఆ స్టేట్ యొక్క హైకోర్టులోనే దీన్ని పిటిషన్ అనేది వేయాలి. ఓకేనా? అంటే ఒరిజినల్ జ్యురిడాక్షన్ ఏ ప్లేస్ లో వస్తుందో అక్కడ మాత్రమే వేయాలి. తర్వాత అపీల్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ పిటిషన్ కెన్ మేడ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హూ కెన్ ఫైల్ అన్ ఎలక్షన్ పిటిషన్. అసలు ఎవరు దీన్ని ఫైల్ చేయొచ్చు అని అంటే ఎనీ క్యాండిడేట్ హూ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్, ఎవరైనా ఎలక్షన్ లో పార్ట్ ఉన్న పర్సన్. తర్వాత ఎలక్షన్ ఏ పర్సన్ హూ వాజ్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్ ఇన్ క్వశ్చన్. ఎవరు అంటే మరి ఎలక్టర్ ఎవరు అని అంటే ఎవరైనా పర్సన్ ఎవరైతే ఓట్ వేయడానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ద గోల్ ఆఫ్ 329B ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ లో కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది డైరెక్ట్ గా ఉండకూడదు అన్న దాని మీద ఇది మనకి న్యూస్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ నామినేషన్స్ ఇన్ ఎలక్షన్. నామినేషన్ తీసుకుంటే రీసెంట్లీ మనము ఏ క్యాండిడేట్ వాజ్ ఎలక్టెడ్ చూడండి recently a candidate was elected unopposed to the Lok Sabha after the nomination paper of opposing candidates were rejected by the returning officer. అయితే ఇక్కడ రీసెంట్ ఏమైందంటే ఒక క్యాండిడేట్ ఎలక్ట్ అయ్యాడు. ఓకేనా? unopposed to the Lok Sabha ఆఫ్టర్ ఎప్పుడు అని అంటే నామినేషన్ పేపర్ ఆఫ్ అపోజింగ్ క్యాండిడేట్స్ వర్ రిజెక్టెడ్. అపోజిట్ క్యాండిడేట్ ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ ఏమంటున్నారు హీ వాజ్ ఎలక్టెడ్ అంటున్నారు. ఓకేనా? అది ఎవరి ద్వారా రిజెక్ట్ అయింది? రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా రిజెక్ట్ అయింది. బట్ అప్పుడు మరి తను ఎలా ఎలక్ట్ అవుతాడు? అది క్వశ్చనే కదా. సో మరి అసలు ఈ నామినేషన్స్ ఇన్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే సెక్షన్ 33 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ఇట్ రిక్వైర్స్ ద వ్యాలిడ్ నామినేషన్ ఇన్ ఎలక్షన్. మనకి ఎలక్షన్ లో ఖచ్చితంగా వ్యాలిడ్ నామినేషన్ అనేది ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ద పొలిటికల్ పార్టీస్, ఖచ్చితంగా వాళ్ళు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఉండడము. ఏ క్యాండిడేట్ మస్ట్ అట్లీస్ట్ వన్ ప్రపోజర్ అనే వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్ కి ఉండాలి. తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. మరి వాళ్ళు తీసుకుంటే క్యాండిడేట్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ పార్టీస్, పార్టీ ఉండదు బట్ ఇండిపెండెంట్ గా చేసేవాళ్ళు దే మస్ట్ హ్యావ్ లీస్ట్ 10 ప్రపోజర్స్ ఉండాలి. పార్టీ ఉన్న వాళ్ళకైతేనేమో 1 ప్రపోజర్ ఉండాలి, పార్టీ లేని వాళ్ళకు 10 ప్రపోజర్స్ ఉండాలి అన్నట్టుగా. హూ ఆర్ ఎలక్టర్ ఇన్ ద రిప్రజెంటేటివ్. మరి ప్రపోజర్స్ అంటే ఎవరు అని అంటే ద ప్రపోజర్ మస్ట్ బి ఎలక్టర్స్ ఫ్రమ్ ద సేమ్ కాన్స్టిట్యున్సీ యాజ్ ద క్యాండిడేట్. ఏదైతే వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళైతే పోటీ చేస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళకు 10 ప్రపోజర్స్ అనే వాళ్ళు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ ఫర్ ద క్యాండిడేట్స్. మరి ఈ క్యాండిడేట్ రైట్ టు ప్రైవసీ తీసుకుంటే సెక్షన్ 33 ఆఫ్ రైట్ మనకి ఆర్పిఐ యాక్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఆల్సో ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ప్రజెంటేషన్ ఆఫ్ నామినేషన్స్ అండ్ ఎన్షూరింగ్ ద క్యాండిడేట్ ప్రొవైడ్ ద వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు రీసెంట్ గా ఏం చెప్పిందంటే క్యాండిడేట్స్ హ్యావ్ ద రైట్ టు ప్రైవసీ కన్సర్న్ మ్యాటర్ ఇర్రిలవెంట్ టు దేర్ పబ్లిక్ లైఫ్ అండ్ డు నాట్ కన్సర్న్ ఓటర్. అంటే తన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కాకుండా, అంటే పబ్లిక్ లైఫ్ కి సంబంధం లేని మ్యాటర్లో కాకుండా తనకు రైట్ టు ప్రైవసీ ఉంటుంది. అలా అని ఇంకా తను మొత్తము తన గురించి చెప్పాలని ఏం లేదు. సో ఏదైతే పబ్లిక్ లైఫ్ వరకు ఇంపార్టెంటో అంత మ్యాటర్ అయితే ఖచ్చితంగా రివీల్ చేయాలి. రిమైనింగ్ మ్యాటర్ తను ట్రాన్స్పరెన్సీ లేకున్నా అక్కడ అంటే రైట్ టు ప్రైవసీ, తన ప్రైవసీ తనకు ఉంటుంది అక్కడ. ఓకేనా? అండ్ దిస్ రూలింగ్ ఎంఫసైజ్ ద ఇర్రిలవెంట్ పర్సనల్ డీటెయిల్స్. అంటే సంబంధం లేని పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అతనికి కూడా రైట్ టు ప్రైవసీ ఉంటుందని చెప్తుంది. తర్వాత సెక్షన్ 36 ఆర్పీ యాక్ట్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ గ్రాంట్స్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ద అథారిటీ ఆఫ్ స్క్రూటినైజ్ నామినేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ దే హ్యావ్ డిఫెక్ట్ అండ్ సబ్స్టాన్షియల్లీ క్యారెక్టర్. దిస్ అలో ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ ద నామినేషన్ బేస్డ్ ఆన్ ఎర్రర్ అండ్ వయలెన్స్ అండ్ వ్యాలిడిటీ అని చెప్తుంది. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ తీసుకున్నప్పుడు ఏ క్యాండిడేట్ కెన్ బి ఎలక్టెడ్ unopposed if no other valid nominations are accepted as the recent incident and returning officer play the crucial role in the validation nomination. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇతని వాలిడేషన్ అనేది రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ మనకి అన్అపోజిట్, మనకు అతనికి అపోజిట్ పర్సన్ లేనప్పుడు అది తను ఎలక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఒక పర్సన్ అపోజిట్ ఉండాలి కదా, అపోజిట్ లేకపోతే
ఎవరైతే నామినేషన్ ఇస్తారో వాళ్ళు ఎలక్ట్ అవుతారు కదా. సో దాని గురించి ఇక్కడ కొంచెం మనకి న్యూస్లో ఇష్యూ అయింది అన్నట్టుగా. చూడండి, దెర్ ఇస్ అ నో అదర్ వ్యాలిడ్ నామినేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఇక్కడ వేరే వ్యాలిడ్ నామినేషన్స్ అనేవి యాక్సెప్టెడ్ లేదు. సో ఇది రీసెంట్ ఇన్సిడెంట్. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాడు, ఇది వ్యాలిడా కాదా అన్న విషయంలో. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ రీపోలింగ్ ఉంది మనకి, తర్వాత సైలెన్స్ పీరియడ్, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్